బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సో అలాగే శేఖర్ భాష కనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటారంటారు? అంటే ఆ ధోరణితో ఆయన అక్కడ ఎవరన్నా ఏదైనా పురుషులు కొంచెం ఇబ్బంది పెడతారు అమ్మాయిలని, ఇలాంటి అభిప్రాయాలు ఏదైనా వ్యక్తం చేస్తే అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ తెలియకుండా మీరు మాట్లాడకండి అనే పద్ధతిలో ఈయన దాడి చేయవచ్చు. ఓకే, అది కావాలి వాళ్ళకి, ఆ క్యూరియాసిటీ కావాలి జనాలకి. రెండోది, బిగ్ బాస్ అనేది మన రోజువారీ జీవితానికి ఒక మినియేచర్ మాత్రమే. బిగ్ బాస్ షో అనేది మన అందరం కూడా బిగ్ బాస్ షోలోనే ఉన్నాం, మనకి తెలియట్లేదు ఆ విషయం. ప్రతి మనిషి కూడా అబ్జర్వేషన్లో ఉన్నాడు అనేది గుర్తించాలి. జేబులో ఫోన్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కడు స్ట్రైట్ అబ్జర్వేషన్లో ఉన్నట్టుగానే భావించాలి. ట్రాక్ అవుతారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ట్రాక్ అవుతారు. మీరు ఈరోజు పొద్దున్నే ఒక యాప్లో ఒక వెహికల్ బుక్ చేసుకుంటారు, ఏదో ర్యాపిడోనో లేకపోతే ఓలానో ఇంకొకటో, ఒక డెస్టినేషన్ పెట్టి అక్కడికి వెళ్ళాలి అని పెడతారు, అది రికార్డ్ అవుతుంది. ఆ వెళ్ళే టైంలో మీరు ఆ డెస్టినేషన్ చేరే టైంకి అక్కడికి ఏదో ఫుడ్ రమ్మని చెప్పి ఒక ఫుడ్ యాప్లో ఆర్డర్ చేస్తారు, 4 పెసరట్లు ఆర్డర్ చేస్తారు మీరు. సో మీరు ఇక్కడ నుంచి మీరు ఉంటున్నటువంటి ఏరియా నుంచి బయలుదేరి ఇంకొక ఏరియాకి వెళ్ళి అక్కడ 4 పెసరట్లు ఆర్డర్ చెప్పారంటే 4గురిని కలుస్తున్నారు అనేది ట్రాక్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఇంకొక వెహికల్ ఏదో బుక్ చేసుకుని ఇంకెక్కడికో పెడతారు, అది తెలిసిపోతుంది. మీరు మీ ఫోన్పే యాప్ నుంచి ఎవరికో డబ్బులు పంపిస్తారు, అది ట్రాక్ అవుతుంది. సో టోటల్ మన జీవితాలన్నీ ఓపెన్గా ఉన్నాయి. మన రోజువారీ యాక్టివిటీ అంతా కూడా ప్రపంచం ముందు ఉంది. మనందరం బిగ్ బాస్ షోలో ఉన్నాం. ఈ మధ్య ఒక పోలీస్ అధికారి అన్నాడు, ఇదివరకు రోజుల్లో ఎవరి నుంచి అయినా ఏదైనా నిజం రాబట్టాలి, లేకపోతే వాడి జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టి ఏదో కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు, అతను ఫోన్ తీసుకుని ఓపెన్ చేస్తే 1 గంటలో వాడి చరిత్ర వాడికి మనమే చెప్పచ్చు అన్నాడు ఆయన. నిజం అది. ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. అందుకని మనందరము బిగ్ బాస్లోనే ఉన్నాం. బిగ్ బాస్ అనేది మన జీవితాలకు ఒక మినియేచర్ మాత్రమే.